హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్పి. ఈ వీడియోలో 18th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు మార్కెట్ బాగా డౌన్ అయింది. నిఫ్టీ 460 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో దీనికి మెయిన్ కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్తోనే 235 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళిపోయింది మన నిఫ్టీ. సో మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే మోర్ దెన్ 8% మైనస్లో క్లోజ్ అయింది. సో దానికి మనం టెక్నికల్గా లెవెల్స్ కూడా చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్కి. సో దాంతోపాటు బాగా డౌన్ అయిన స్టాక్స్లో మెటల్ స్టాక్స్, చైనా న్యూస్తోని మెటల్ స్టాక్స్లో కూడా బాగా కరెక్షన్ వచ్చింది. టాటా స్టీల్, హిండాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇవి స్టీల్ స్టాక్స్లో, మెటల్ స్టాక్స్లో కూడా బాగా డౌన్ అయింది. దాంతోపాటుగా బ్యాంక్స్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేయబట్టి చాలా బ్యాంక్స్ మైనస్లోకి వెళ్ళిపోయాయి. ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఇవన్నీ కూడా. అయితే పాజిటివ్లో ఉన్న స్టాక్స్ చూద్దాం. 10 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 40 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి. పాజిటివ్లో ఉన్న దాంట్లో కొంచెం ఐటీ స్టాక్స్లో పాజిటివ్నెస్సే ఉంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎస్సీఎల్ టెక్, ఎల్టీఐఎం, ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఫ్లాట్గా క్లోజ్ అయింది నెస్లే, పవర్ గ్రిడ్, టైటాన్, ఐఓసి, ఇవన్నీ కూడా కొంచెం మైనర్ పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ మాత్రం బాగా డౌన్ అయింది. సో 2420 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. 12కి 12 స్టాకులు మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. బాగా మైనస్లోకి వెళ్ళిన స్టాక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ 2422 పాయింట్స్ 1648 పాయింట్స్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారానే మనకి మైనస్లోకి వెళ్ళింది. దాని తర్వాత కోటక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా నెగిటివ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి హెవీగా. సో దాని నుంచి బ్యాంక్ నిఫ్టీ బాగా డౌన్ అయింది. మనం ఫస్ట్ టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోయాయి నిఫ్టీలో. 21,590 మన కీ లెవెల్ అనుకున్నాం, దానికన్నా కూడా కిందనే క్లోజ్ అయింది. ఎనీ పుల్ బ్యాక్ మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగానే తీసుకోవచ్చు. టెక్నికల్ ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగా ఏదైతే లాస్ట్ వీడియోలో మనం సపోర్ట్ పాయింట్స్ అనుకున్నాం, అవన్నీ కూడా ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగానే పనిచేస్తాయి. ఒకటి, ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రివర్సల్ ఏదైతే వచ్చిందో అది ఎగ్జాక్ట్లీ వీక్లీ పివోట్ అండ్ మనం గతంలో అనుకున్న మన సపోర్ట్ పాయింట్ 21,962, అది ఇప్పుడు రెసిస్టెన్స్ లాగా పనిచేసింది. అక్కడి నుంచి ఫాల్. సో అక్కడి నుంచి ఫాల్ అయిన తర్వాత డే లోకి దగ్గరలో క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 21,445, 21,445 దగ్గర కొంత టెక్నికల్గా సపోర్ట్ తీసుకోవచ్చు. ఇంత ఫాల్ అయిన తర్వాత కొంత బౌన్స్ ఉండొచ్చు. మేబీ హెవీ బౌన్స్ ఉండకపోయినా కానీ కొంత లెవెల్ వరకు అయితే వెళ్ళొచ్చు. 21,640 ఆర్ 680 లెవెల్స్ వరకు అప్ సైడ్కి రివర్సల్ రావచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఫర్దర్ కూడా ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం లాంగ్ సైడ్ గురించి పెద్దగా ఆలోచించొద్దు. ఏదైనా బాగా పుల్ బ్యాక్ వస్తే అది మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు మనం రాబోయే రోజులకి. ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 21,650, దాని తర్వాత 21,757, ఇవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. డౌన్ సైడ్ 21,445, ఇది ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండొచ్చు. దీన్ని బ్రేక్ చేస్తే 21,240, ఇక్కడ కొంత బౌన్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్ని కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ మనం ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేయొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్లీ మన డిమాండ్ ఏరియాలో ఓపెన్ అయింది ఈరోజు గ్యాప్ డౌన్తోని. సో మనం ప్రీవియస్లో అనుకున్న లెవెల్స్ అన్నీ కూడా బ్రేక్ అయ్యాయి. మన కీ లెవెల్ని కూడా బ్రేక్ చేసేసింది. 47,580 మన కీ లెవెల్, దానికన్నా చాలా కిందకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ ఈ రోజు లోనే ఇక్కడ మంత్లీ పివోట్ లెవెల్ దగ్గరే మనకి క్లోజ్ అయింది. ఇదే ఇమీడియట్ సపోర్ట్. కొంత పుల్ బ్యాక్ వస్తే మాత్రం 46,750 ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. 46,750. సో దాన్ని బ్రేక్ చేస్తే 47. సో ఇవి రెండు లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో మనం ఏదైనా పుల్ బ్యాక్ మాత్రం మన సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ సపోర్ట్ పాయింట్ 45,960 ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ప్రీవియస్గా ఒక పెద్ద గ్యాప్ ఉంది ఇక్కడ 45,480 నుంచి 45,000. సో 480 పాయింట్ గ్యాప్ ఏరియా ఇది. ఈ గ్యాప్ ఏరియా ఫిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో ఈ గ్యాప్ ఏరియా ఫిల్ చేసి కొంత బౌన్స్ తీసుకోవచ్చు ఇక్కడ. సో ఈ లెవెల్స్ బట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్లాన్ చేయొచ్చు ట్రేడింగ్ కోసం. సో స్టాక్ ఆఫ్ ద డే అనొచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంక్. బాగా పడిపోయిన స్టాక్, మోర్ దెన్ 8% మైనస్లో క్లోజ్ అయింది.
ఇంకొకటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ ద హెచ్డిఎఫ్సి బ్యాంక్. దాదాపుగా 1,00,000 కోట్లు 1,00,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ మైనస్ అయింది ఈ ఒక్క స్టాక్ లోనే. ఒక పెద్ద స్టాక్ వన్ డేలో ఇంత క్రాక్ కావటం అనేది మనం ఈ మధ్య కాలంలో మనం చూడలేదు. సో 1,00,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో జరిగిందంటే పెయిన్ చాలా పెద్దగా ఉంది అని దీని అర్థం. అయితే ఒకటి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎందుకు ఇంత పడ్డది, రిజల్ట్ అంత బ్యాడ్ గా ఉంది అంటే రిజల్ట్ లో ఒక్కటే అనలిస్టులు అందరు చెప్పేది కూడా ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే మార్జిన్ అనేది బాగా తగ్గిపోయింది. స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్ కన్నా కూడా బాగా తక్కువ ఉంది. అండ్ ఫర్దర్ గా నెక్స్ట్ క్వార్టర్ లో కూడా ఈ మార్జిన్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపట్లేదు. అది అనలిస్టులు చెప్పేది. సో దాని ప్రకారం చూస్తే బాగా డౌన్ అయింది ఈ స్టాక్. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ ఒకటే మాట్లాడదాం. ఇప్పుడు 1537 దగ్గర క్లోజ్ అయింది. ఈ లెవెల్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఒకటి ఉంది 1490, 1490. ఇది కొంత టెక్నికల్ సపోర్ట్ లెవెల్. అయితే ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ వస్తే మళ్ళీ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 1570. వన్స్ 1570ని బ్రేక్ చేసి పైకి వెళ్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈరోజు హై. ఈరోజు హై వచ్చి 1600, రఫ్లీ 1600 ఇమ్మీడియట్ రెసిస్టెన్స్. ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఎనీ రీజన్ 1600ని క్రాస్ చేస్తే మాత్రం ఈ గ్యాప్ ఫిల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న గ్యాప్ లో కొంత ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మనం ఒక అక్యుములేషన్ కోసం ప్లాన్ చేస్తే ఈ స్టాక్ ని మన పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేసుకోవాలి, స్టాక్ ఉంచుకోవాలి, ఈ బాగా డౌన్ అయింది కదా మనం కొనుక్కోవచ్చు అనుకున్న లెవెల్స్ ఒకసారి చూద్దాం. 1440 నుంచి 1420 ఇది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అంటే లాంగ్ టర్మ్ చార్ట్స్, మంత్లీ చార్ట్ లో 50 మంత్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో 50 మంత్ సింపుల్ మూవింగ్ యావరేజ్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉంటుంది. ఏదైనా ఒక మంచి స్టాక్ ఏదైనా 1 or 2 quarters బ్యాడ్ రిజల్ట్ వచ్చి ఫాల్ అయితే, సో ఇది మనకి అక్యుములేట్ జోన్ లాగా తీసుకోవచ్చు. మన టైం హరిజన్ మోర్ దెన్ 1 year మన హోల్డింగ్ పీరియడ్ ఉంటే. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి మాత్రం ఇది కూడా మనకి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి కూడా తీసుకోవచ్చు. కానీ ఇమీడియట్ సపోర్ట్స్ ఈ మధ్యలో ఉన్నాయి, రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, ఈ లెవెల్స్ పెట్టి ఇమీడియట్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ అక్యుములేట్ చేసుకోవాలి, పోర్ట్ఫోలియోలో పెట్టుకోవాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయడం బెటర్. మేబీ 3 months పట్టొచ్చు, లేదా 4-5 months వెయిట్ చేసినా కానీ ఈ లెవెల్స్కి వస్తే మాత్రం ఒక ఆపర్చునిటీ మనకి. లేదా ఇదే లెవెల్లో ఎక్కడైనా ఒక 1 month కన్సాలిడేట్ అయితే కూడా అక్కడ మనం అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. సో మార్కెట్ బాగా డౌన్ అయింది, కానీ కొన్ని స్టాక్స్ మాత్రం పాజిటివ్ గానే ఉన్నాయి. సో అందులో ఒక స్టాక్ మనం BHEL గురించి మాట్లాడుకుందాం. BHEL లో గతంలో కూడా మనం అరౌండ్ 180 or 182 లెవెల్ ఉన్నప్పుడు ఈ స్టాక్ లో బయింగ్ ఆపర్చునిటీ అనుకున్నాం. ఇప్పుడు 207 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఈరోజు హై 212 దాకా వెళ్ళి అక్కడి నుంచి కొంత డౌన్ అయిన స్టాక్ ఇది. సో దీన్ని మనకి ఆపర్చునిటీ ఉందా ఈ స్టాక్ లో అంటే ఆపర్చునిటీ ఉంది అని చెప్పొచ్చు. ఎలా అంటే మనం ఒకసారి స్టాక్ చార్ట్ ని అనలైజ్ చేస్తే ఇక్కడ చూడండి, చాలా రోజులు ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది ప్రైస్, ఈ రోజు బ్రేక్ చేసింది. సో ఈ రోజు మార్కెట్ బుల్లిష్ ఉంటే ఇది ఇంకా పైకి వెళ్ళేది, కానీ మార్కెట్ కొంత హైయర్ లెవెల్ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసింది. ఇది BHEL స్టాక్. సో ఇక్కడ మనకి ఒకటి ఇంపార్టెంట్, ఇక్కడ క్యాండిల్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇది వీక్లీ పివోట్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఒక క్యాండిల్ క్లోజ్ అయింది బుల్లిష్. తర్వాత ఈ రోజు కూడా బుల్లిష్. ఇది ఫర్దర్ గా ఎక్స్టెండ్ కావచ్చు. ఇక్కడ మనకి నెక్స్ట్ లెవెల్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, 215 నుంచి 220 వరకు అప్ సైడ్ కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీన్ని ప్లాన్ చేసి స్టాక్ లో ఏదైనా పుల్ బ్యాక్ వచ్చినా మొమెంటం ఉన్నా కానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ ఈ లెవెల్ కన్నా కింద ఉండాలి. కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది. స్టాక్ మొమెంటం లో ఉంది కాబట్టి స్ట్రాంగ్ గా ఆపర్చునిటీ అప్ సైడ్ కి ఉండే అవకాశాలు ఉన్నాయి. సో 190ని బ్రేక్ చేస్తేనే దీంట్లో కొంత వీక్నెస్ రావచ్చు, కానీ అదర్వైజ్ స్టాక్ స్ట్రాంగ్ మూమెంటం ఉండే అవకాశం ఉంది. ఈ స్టాక్ ని మానిటర్లో పెట్టి దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది BHEL. నెక్స్ట్ రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.